అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. హాయ్ సిరి. హాయ్. సిరి అయితే స్కూల్లో జాయిన్ చేసామని చెప్పాం కదండి. ఫస్ట్ రోజు అయితే స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట. కాకపోతే బుక్స్ ఇంకేం తీసుకోలేదండి. ముందు ఫీజు అయితే కట్టాలి. బుక్స్ ఫీజు ఎంత కొంత అయినా కట్టి తీసుకోమని చెప్పన్నారు. మనకి ఇంకా తల్లికి వందనం డబ్బులు కూడా ఇంకా ఏం పడలేదులేండి. అవి పడిన తర్వాత అయితే తీసుకుంటామని చెప్పాను. ప్రస్తుతానికి మేడంకి ఫోన్ చేస్తే ఒక రఫ్ నోట్స్ ఒకటి అయితే తీసుకొచ్చుకోమని చెప్పి అన్నారు. ఏది బుక్ నోట్స్ ఏం అసలు వంత వచ్చేసి ఏమని చెప్పారని అంటుంది. ఈరోజు నేను కర్రలపల్లి వెళ్ళినప్పుడు అయితే నాన్నగారు నేను కానీ తీసుకొస్తాం. ఇదిగో నీ పెన్ను, ఇదొక పెన్ను, పెన్సిల్. ఏంటిది నీ కొత్త చదువు. ఆ నోట్స్ అంటే ఇంకో నోట్స్ లేకపోతే హలో సండే ఏది ఇంకో నోట్స్ లేవు మీకు? వీళ్ళకైతే టైం అయితే అయిపోయిందండి. వ్యాన్ అయితే పైకి వెళ్ళింది. ఇప్పుడు సిరి గారు కోరిక ఖచ్చితంగా వ్యాన్ ఎక్కి వెళ్ళాలని చెప్పాను. నేను ఎక్కడికెళ్ళక సాధ్యమైతే అవుతుంది. ఏది ఏం కాదు తీసుకెళ్ళి. అంటే పెన్నులు కూడా దీంట్లోనే ఉండాలి. ఉందా? ఏం కాదు, ఒక నోట్స్ తీసుకుని. వైట్ నోట్స్ అనేది వైట్ నోట్సేనా? సరే అది ఇచ్చేసి నీ నోట్స్ అది ఇచ్చే. అబ్బా ఈ అక్క చెల్లెలు ఉండ చాడు రచ్చ. అదంటే అమ్మా మమ్మ కాదు. ఈ ఒక్కసారి వెళ్తుందిగా మమ్మ కాదు. అంచమా మమ్మ కాదు. ఈ ఒక్కసారికి ప్లీజ్. సరే సరే. పౌడర్ కూడా అయిపోయింది టయానికి. సిరికి ఈరోజు బెండకాయ కూర అంటే ఇష్టం అండి. బెండకాయ వండానండి. తీసుకో. మెడలో దండలు ఏమి లేకుండా పోయినాయిగా. ప్రార్థన చేసుకో. చేసుకున్నావా? ఆల్ ద బెస్ట్. సరేనా? తీసుకో. నాన్నకు చెప్పు. బయట లోపల ఉన్నాడు. తీసుకో రమ్మని బయటికి. చదువు విషయంలో తోడుకొనండి. వెళ్ళు మార్గాలన్నీ, ప్రదేశాలని, ప్రాంతాలని మీరు దర్శించండి. అక్కడ మీరు సరళం చేయండి ప్రభు. బాగా చదువుకోవాలి. జాగ్రత్త. ఇటు దగ్గర ఊరు వెళ్తున్నామ్మా. నేను స్కూల్లో వదిలిపెట్టరా వెళ్ళి? వ్యాన్ ఎక్కుతా. ఎత్తుకెళ్తుంది. నోట్స్ ఒకటాను. నోట్స్, పెన్ను, పెన్సిల్ తీసుకున్నారని ఆమె రచ్చ చేస్తుంది. ఎవరు? సిరి. అన్ని ఆంక ఎత్తున్నారు. సిరియాగా తీసుకుంది. అన్ని ఆంక ఎత్తున్నారని బుక్స్ అనిపిస్తారుగా. వ్యాన్ రాలేదు ఇంకా. బస్సు ఎక్కబోతున్నావా సిరి? నీకు అవ్వలేదు? స్కూల్ టైం అవ్వలేదా? ఏంది నోట్స్ కోసం వాళ్ళకి మనిషి? ఒక్కొక్క బొక్క 15 కేజీలు ఏమో ఉన్నట్టుంది. చూడు ఇవ్వకూడదు, మరీ ఎక్కువ జారింది కిందకి. అబ్బో ఓ నాయన, ఈ బొక్కలేందిరా బాబు. ఓ నాయన, ఈ బొక్కలేందిరా బాబు. వెళ్ళిపో, జడ వేసుకుని రెడీ అయిపో. పో. నీ నోట్స్ కావాలి అంతేనా?
ఏం కావాలి చెప్పు నీకు? ఏం తీసుకుని నోట్స్ ఏం తీసుకుంది నెయ్యి? నోట్స్ ఇంకా జామెంట్రీ చెబితేనే అయిద్ది ఏదన్నా. నేను ఎన్నోసార్లు చెప్పా, చెప్పాలి అట్లా నోరు తెరిచి. డల్ కూర్చోకూడదు. జామెంట్రీ అను మందిరా జామెంట్రీ అను పెన్ పెన్సిల్ జామెంట్రీ ఇంతనా? ప్యాడ్ పెన్సిల్ బుక్ నోట్స్. రాత్రి బాగానే చేశారు అమ్మా ఫాదర్స్ డే ఇద్దరు కలిసి. అప్పుడు అయిపోయేది ఫాదర్స్ డే చేసింది. నీ గిఫ్ట్ వస్తుందా? ఎల్లు 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 ఎల్లు. వ్యాన్ వచ్చేసిందండి, ఎక్కుతుంది. బాయ్ 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 బాయ్. ఒరే అశ్విన్ గడాడు అశ్విన్ ఎవరు? పేర్లు పాడలు బుజ్జత్తా ఇంటికంటాడే ఎర్రటి పిల్లడు పుట్టాడు ఆడు. ఏం పేర్లు బాగుంటున్నాడా? అన్ని సంగతి వాళ్ళందరూ మా సరే వెళ్ళిపోయింది. ఏరా వాళ్ళందరూ మీ ఊర్లో వాళ్ళ? అశ్విన్ కూడా వచ్చాడా? కనపడ్డా? ఊరు బాగా చదువుతున్నాడు. ఆయన రోజు నాకు అడగాలని ఎట్టా ఉందో ఏందని చెప్పానని. నాకు టైం అవ్వదు, నేను బయలుదేరు బయలుదేరు. 5 రోజులు ఆపుతారు ఇక. 8:30కి వచ్చింది, టైం గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 8:30. 8:26. సరే సరే సీతారా బాయ్. ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. పదండి పదండి. పిల్లలైతే ముగ్గురు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. నేను కూడా రెడీ అయిపోయాను నా డ్యూటీకి. ఇంకా మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. సచివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అనిల్ నన్ను సచివాలయం దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అమ్మవారి డబ్బులు మాకైతే పడలేదండి. ఒకసారి చూపించుకుని వెళ్దామని చెప్పని ఇద్దరం బయలుదేరాం. నన్ను అడ్మించాడు, ఆటో ఎక్కించి అయితే పంపించేసేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే నేను ఈరోజు భోజనం తీసుకెళ్ళట్లేదండి. ఈరోజు అయితే పెళ్ళి ఉంది. మధ్యాహ్నం అనిల్ వచ్చి నన్ను భోజనానికి అయితే తీసుకెళ్తాడు అనమాట. ఎలా ఉందని మొదటి రోజు స్కూల్ చెప్పు. స్కూల్లో ఏం జరిగింది ఏంటనేది మాకు కూడా చెప్పు, తెలుసుకోవాలి. చెప్పు. ఏం చెప్పు? అన్నం పోయింది. అన్నం పోయిందా? అన్నం తినలేదంట పెద్దగా. హోమ్ అని రాయమంటే ఏమని రాసా? నీకెట తెలుసు అంటుంది. సీసీ కెమెరా నాకు తెలుసుగా, అక్కడ యాక్సెస్ నాకే ఉంది. నువ్వు చేసేది కనపడిద్ది. ఏం రాసి చెప్పు. ఈ పెట్టలేదంట. ఈ ఒక్కటేగా పెట్టలేదు అంటుంది. అక్కడ ఉంది 4 అక్షరాలు. హెచ్ఓఎం హోమ్. హోమీ హోమీ అని రాత్రి ఇష్టం లేక హెచ్ఓఎంఈ హోమీ కదా. హోమ్ కూడా ఆపింది. మీ మేడంల పేరేంటి? ఏం సబ్జెక్టులు చదువుతారు కూడా చెప్పాలి. వాళ్ళు ఏం సబ్జెక్టులు చెప్తారు? ఎవరు చెప్తారు ఇంగ్లీషు? ఆ మేడం పేరు బేబీ మేడం ఈ సబ్జెక్ట్ చెప్పిద్ది, లేకపోతే సిరి మేడం ఈ సబ్జెక్ట్ చెప్పిద్ది, ఝాన్సీ మేడం ఈ సబ్జెక్ట్ చెప్పిద్ది, అట్లా కదా. ఆ మేడం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, తెలుగు రాదు. నాకు తెలుసు. ఎట్టయితే బాగా జరిగింది అంటావు. ఏమన్నా రాసావు ఇంకా? నోట్స్ లో ఏమరా? ఏది నోట్స్? ఏది అక్క? నోట్స్ ఏది? నోట్స్ అక్క నోట్స్ ఏమా? ఏం రాసింది ఫస్ట్ రోజు? ఇటీ ఇటీ నువ్వు చదివే వరకు వారం పట్టేటట్టుంది. ఏం లేదండి. ఐఎమ్ టీచర్, ఐఎమ్ మదరా, ఐఎమ్ వైఫ్, ఐఎమ్ సిస్టర్. వైఫ్ ఇంకా టైం ఉందమ్మా. రాసారా? ఈ రాసి ఎట్లయితేనే ఇంకా రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, సరేనా? ఇక్కడేం రాసింది? ఈ కూడా రాసావా? మంచిది. ఇంకా పోతే సితారగాడు ఒకటికి వెళ్ళాడండి. ఇక సితారగాడికి అయితే నీదేలే సితారగాడికి యూనిఫామ్ ఇచ్చారు మనకి మన ఊరు స్కూల్లో. ఇది పట్టుకోమా, ఇది లాగు కొంచెం ఇలాగా. ఆ పాపు
ఇదిగోండి గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అయితే ఈ సంవత్సరం మార్చారు అనమాట కలరు అది. ఇంకా సితారా బుక్స్ ఇదిగోండి ఫస్ట్ క్లాస్ గణితం ఇంగ్లీషు తెలుగు 3 కలిపి ఇది అవునా? మొత్తమే 2 బుక్స్ అయినా ఇంకా తెలుగు ఇంగ్లీషు గణితం. అబ్బో ఇదేం వర్క్ బుక్, ఇదేమో టెక్స్ట్ బుక్. ఇంకా ఏరే పుస్తకాలే ఉండవా? అదేనమ్మా మొయ్యలేక. ఓహో ఏదో భలే ఉందా, ఊరు తగ్గిచ్చేసారు. పోతే ఇయ్యి నీయమ్మా బుక్స్ మొత్తం ఇయ్యాను నీకు. ఏం చేతులు కట్టే నేను మాస్టర్ కదా చేతులది. ఇప్పుడు నీకు ఈ 3 బుక్సే ఇంకా సంవత్సరం మొత్తం. ఒరే ఇదిగో వచ్చిందిలే, ఇదిగో వర్క్ బుక్ 4th క్లాసు, వర్క్ బుక్ 4th క్లాసు, సెమిస్టర్ 1 ఈవీఎస్. ఓహో ఓకే ఇదిగో మంచిది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలర్ అనమాట. ఇది ఇంకొకటి ఉంది అంటే 6 నెలలకు, అంటే సగం సంవత్సరం ఒకటి, సగం సంవత్సరం సెమిస్టర్ 2. ఓకే అంటే ఈ బుక్స్ పైన అయిపోయిద్ది, ఇంక ఇది తీసుకోవాలి అవసరంలా. ఇంకా ఇచ్చిన తర్వాత 3 సంవత్సరం 3 సార్లా? అవునా? అదండి విషయం. ఇక సిరికి ఇట్లాంటి బుక్స్ కావాలి అంటే మనం 8,000 పే చేయాలి, అప్పుడే బుక్స్ వస్తాయి అన్నమాట. సగం డబ్బులు అన్న కట్టాలి. ఒక 4 పడలేదు, మర్చిపోయా చెప్పాం కదా. అక్కడికి వెళ్ళామండి, అక్కడేమో మేము వెళ్ళే వరకు రాలేదు, మేము ఇంకా వేరే పని మీద వెళ్ళిపోవాల్సి వచ్చింది, కుదరలేదు. సిరికి బుక్స్ కావాలంట, కనీసం హాఫ్ అమౌంట్ అన్న కట్టాలండి అన్నారు స్కూల్లో. అదనమాట సంగతి. బుక్స్ అంటే ఇంకా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ మొత్తం 8,000 లేని విత్ అట్టలతో కూడా ఇచ్చారా? అట్ట కాదులేమ్మా, నీకు ఆ ఫీజుతో పాటే, ఆ బుక్స్ ఫీజుతో పాటే అట్టలు కూడా ఇస్తారు. అదండి విషయం. మా పిల్లల గురించి పేపర్లు తిప్పుతాం కాదండి, చదవాలి. ఏదన్నా తిని ఇక మళ్ళీ పుస్తకాలు ముందేసిన పుస్తకాలు పొరుగులాగా చదవాలన్నమాట. ఏం రాయడం వీల్లేదు, బుక్కులు రాయొద్దన్నారా? మీరేం రాయమని మామూలు రఫ్గా రాసుకోండి నోట్స్లో. ఆగు చదువుతుంటే ఇది బొమ్మలు చూడమాగా అదండి సంగతి. ఈ రోజు అయితే వీళ్ళ చదువులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఛాన్స్ ఇది పెద్ద బిగ్ అప్డేట్ ఉందండి. ఇప్పుడు రేపు చదువుతా, రేపు సాయంత్రం చెప్పిద్దంట. ఎప్పటి నుంచో కన్నా కళ అది ఫ్రీగా నెరవేరబోతుంది. ఏదో అయ్యింది మెమ్మకి. అలాంటి సంగతి. ఈ వీడియో కానీ ఇంతనండి. వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సిరియన్స్ సితారా స్పీడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, షేక్ చేయండి. కాడ ఉంది షేక్ కాడ. మాత్రం మర్చిపోకండి. బాయ్.